హైదరాబాద్ మమతా ఇన్స్టిట్యూట్ మెడికల్ కోర్స్ చెందిన విద్యార్థులకు డాక్టర్ ఎంఏ బేగ్ ఆధ్వర్యంలో డెస్ట్ కాంప్లిటేట్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అసోసియేషన్ ఆర్కే మెడికల్ రుబీనా హాస్పిటల్ 15 మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ సర్టిఫికెట్ల ఆర్ఎంపీగా హోమియోపతి వారికి హాస్పిటల్ పెట్టుకోవడానికి అర్హత చెందుతుంది. సర్టిఫికెట్ కేంద్ర ప్రభుత్వం అనుమతితో నిర్మితమైన ఇన్స్టిట్యూట్ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో మమతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ హైదరాబాద్ కే జానిబ్ చెప్పింది. మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సయ్యద్ నుస్రత్ ఫారిస్ సాబ్, ప్రిన్సిపల్ మరియు డైరెక్టర్ డాక్టర్ ఎంఏ బేగ్, డాక్టర్ అలీం సాబ్, డాక్టర్ వీణా మేడం, డాక్టర్ ముజీబ్ వాజిద్, మమతా ఆల్టర్నేటివ్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షురాలు డాక్టర్ ఇబాద్ బేగ్, న్యాయ సలహాదారులు మహమూద్ సాబ్ పాల్గొన్నారు. Dr. Syed Nusrat Faris, Managing Director of Mamta Institute of Alternative Medicine and the founder of PB Cancer Hospital, HOWC Hospital, Dr. Faris. ఈ మమతా ఇన్స్టిట్యూట్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అంటే ఈ బేసికల్లీ మేము ఎలోపతిలో అక్యుపర్ ప్రెషర్, యునానీ మెడిసిన్, ఆయుర్వేదిక్ మెడిసిన్, హర్బల్ మెడిసిన్, కప్పింగ్ థెరపీ ఇది నేర్పుతాం. ఇంకా బేసికల్లీ ఎలోపతిలో ఏమైందంటే ఇది గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ప్రిస్క్రిప్షన్స్ వస్తుంది. ఈరోజు మమతా ఇన్స్టిట్యూట్ వారు మన డైరెక్టర్ గారు డాక్టర్ బేగ్ గారు, తర్వాత వారిస్ డాక్టర్ గారు వీళ్ళంతా కలిసి 14వ బ్యాచ్లో ఎంబీబీఎస్ ఏఎం తర్వాత వేరే ఇతర కోర్సులకు సర్టిఫికెట్ ప్రదానం చేయలేదు. దీంట్లో ఏంటంటే ఇది సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా నుంచి ఒక గవర్నమెంట్ ఆర్డర్ జీవో ఉన్నది. ఆర్ఎంపీ వాళ్ళకు రేట్ చేసినట్టుగా ఈ ఎంబీబీఎస్ ఏఎం కానీ ఇంకా వేరే కోర్సులకు కానీ బిఎంఎస్ కానీ ఇట్లా రేట్ చేయడానికి లేదు. ఎందుకంటే ఈ మమతా ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ చేసిన వాళ్ళు ఆర్ఎంపీలు కాకుండా వేరే టోటల్లీ ట్రీట్మెంట్ వీళ్ళు ప్రిస్క్రిప్షన్ రాయవచ్చు, అలోపతిక్ మెడిసిన్స్ రాయవచ్చు. కాకపోతే ఏంటంటే సర్జరీస్ మాత్రం చేయకూడదు. సర్జరీస్ ఎప్పుడైతే అవసరం పడుతుందో వీళ్ళు గవర్నమెంట్ కానీ ప్రైవేట్ రిజిస్టర్డ్ హాస్పిటల్కి వీళ్ళు రెఫర్ చేయాలి. వీళ్ళైతే హాస్పిటల్లో చేయొచ్చు. తెలంగాణలో కాకుండా మహారాష్ట్ర వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ట్రైనింగ్ పొంది సర్టిఫికెట్లు తీసుకొని వాళ్ళు హాస్పిటల్స్ పెట్టుకొని నడిపించే అవకాశం ఉంది. దీన్ని సద్వినియోగం చేసుకోవడానికి అందరికీ అవకాశం ఉంటుంది. జస్ట్ లైక్ ఏ బ్రిడ్జ్ కోర్సు, ఒకవేళ ఈ బిఎంఎస్ చేసిన తర్వాత ఎంబీబీఎస్ ఒకవేళ చేయాలంటే బ్రిడ్జ్ కోర్స్ అంటారు. ఆ బ్రిడ్జ్ కోర్స్ చేస్తే సర్టిఫికేట్ ఎంబీబీఎస్ కానీ బిఎంఎస్ ఇంకా తక్కువ ఆర్ఎంపీస్కి ఇది మంచి అవకాశం. ఎందుకంటే దాదాపుగా 1.5 years ట్రైనింగ్ ఇస్తారు. మంచి గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ ఇస్తారు. కాబట్టి ఇప్పటికీ 210 మందికి సర్టిఫికేట్ ప్రదానం జరిగింది. థ్యాంక్ యూ.